హలో ఫ్రెండ్స్, రీసెంట్గా జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీతో అలయన్స్ అంటే పొత్తు పెట్టుకున్నట్టు ఒక ట్వీట్ని అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఈ పొత్తుల కాన్సెప్ట్ ఇప్పుడేదో కొత్తగా వచ్చిందైతే కాదు. ఆల్రెడీ ఏపీ ఎలక్షన్స్లో ఇంతకుముందు చాలాసార్లే చాలా పార్టీలు పొత్తులు పెట్టుకోవడం జరిగింది. సో ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ పార్టీలు ఎన్నెన్నిసార్లు పొత్తులు పెట్టుకునేది మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. 1994 ఎలక్షన్స్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. 1985 ఎలక్షన్స్ టైంలో తెలుగుదేశం పార్టీ 202 సీట్లతో ఘన విజయాన్ని సాధించింది. కానీ 1989 ఎలక్షన్స్ వచ్చేసరికి టీడీపీ ప్రభుత్వం పైన కాస్త వ్యతిరేకత పెరగడం స్టార్ట్ అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలాన్ని పుంజుకుంది. అనుకున్నట్లే ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. పోటీ చేసిన 294 సీట్లలో 181 సీట్లని కాంగ్రెస్ గెలిచింది. కానీ టీడీపీ మాత్రం కేవలం 74 సీట్లతోనే సరిపెట్టుకుంది. పార్టీ పెట్టిన తర్వాత టీడీపీ ఇంత దారుణంగా ఓడిపోవటం ఇదే మొట్టమొదటిసారి. ఈ ఓటమికి గట్టిగా సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో 1994 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ రాజకీయ పొత్తుకి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ 1994 అసెంబ్లీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ 280 సీట్లు, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ 294 సీట్లు, ఎంబీటీ పార్టీ 9 సీట్లు, ఆల్ ఇండియా ఎంఐఎం పార్టీ 20 సీట్లలో పోటీ చేసింది. అలాగే తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాతో పొత్తు పెట్టుకుని 288 సీట్లలో పోటీ చేసింది. ఈ పోటీ చేసిన 288 సీట్లలో టీడీపీ 251 సీట్లు, సిపిఐ 21 సీట్లు, సిపిఐఎం 16 సీట్లలో పోటీ చేశాయి. ఇంక ఈ ఎలక్షన్ రిజల్ట్ విషయానికి వస్తే టీడీపీ ప్లస్ కమ్యూనిస్ట్ పార్టీలు 288 సీట్లలో పోటీ చేసి 250 సీట్లు గెలుచుకున్నారు. ఈ 250 సీట్లలో తెలుగుదేశం పార్టీ 216 సీట్లని గెలుచుకుంది. దీంతో నందమూరి తారక రామారావు గారు మూడోసారి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. 1999 1994లో టీడీపీ గవర్నమెంట్ ఏర్పడి ఎన్టీఆర్ గారు చీఫ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. కానీ 1995లో ఎన్టీఆర్ గారు అల్లుడు, అలాగే ఆ టైంలో ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎన్టీఆర్ గారికి కొన్ని వ్యతిరేకతలు వచ్చాయి. దీంతో చంద్రబాబు నాయుడు గారు తిరుగుబాటు చేసి సెప్టెంబర్ 1, 1995 రోజున ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999 అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఆయన రెడీ అయిపోయారు. ఈ ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ గారి మూడో కుమారుడైన నందమూరి హరికృష్ణ గారు స్థాపించిన అన్నా తెలుగుదేశం పార్టీ 191 స్థానాలలో, ఎన్టీఆర్ గారి రెండో భార్య అయిన లక్ష్మీపార్వతి గారు స్థాపించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ 71 స్థానాలలో, అలాగే ఆల్ ఇండియా ఎంఐఎం 5 సీట్లలో, లెఫ్ట్ ఫ్రంట్ పార్టీస్ అయిన సిపిఐ, సిపిఎంలు 93 సీట్లలో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 293 సీట్లలో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఎన్డీఏ పేరు మీద 293 సీట్లలో వాళ్ళు పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన 293 సీట్లలో టీడీపీ 269 సీట్లు, బీజేపీ 24 సీట్లను పంచుకున్నాయి. ఇంక ఎలక్షన్స్ రిజల్ట్ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమి పోటీ చేసిన 293 సీట్లలో 192 సీట్లను గెలుచుకుంది. ఈ 192 సీట్లలో టీడీపీ 180 సీట్లు గెలుచుకోవడంతో టీడీపీ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. దీంతో నారా చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. 1999 లోక్సభ ఎలక్షన్స్ లో కూడా టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేసింది. టీడీపీ 42 సీట్లలో పోటీ చేస్తే 29 పార్లమెంటు సీట్లను గెలుచుకొని లోక్సభలో బీజేపీకి సపోర్ట్ చేసింది. 2004 ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లాంగెస్ట్ సర్వింగ్ సీఎంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు రికార్డ్ని క్రియేట్ చేశారు. అయితే 2004లో గెలిచి ఈ రికార్డ్ని ఇంకా పొడిగించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. దీనికోసమే మళ్ళీ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడిన ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తో 294 సీట్లలో పోటీ చేశారు. లెఫ్ట్ ఫ్రంట్ పార్టీస్ అయిన సిపిఐ, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి, అలాగే ఇండియన్ కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుని యూపీఏ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ గా ఏర్పడి వాళ్ళు పోటీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక స్టేట్ పార్టీతో పొత్తు పెట్టుకుని హిస్టరీని క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. లెఫ్ట్ ఫ్రంట్ పార్టీస్ ఇంకా టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని, అలాగే ఈ ఎలక్షన్స్ కు ముందు 3 ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డి గారు 1500 కిలోమీటర్ల పాదయాత్ర ప్రభావంతో యూపీఏ పోటీ చేసిన సీట్లలో 266 సీట్లు గెలుచుకుంది. గెలిచిన 266 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 180 సీట్లు గెలవడంతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. దీంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ది బెస్ట్ ఎలక్షన్స్ అంటే ఇదే. ఈ ఎలక్షన్స్ లో జరిగిన పోటీ మామూలు పోటీ కాదు. 2004 ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రైతులకి ఉచిత కరెంట్,
పేదవాళ్ళకి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే 108 అంబులెన్స్ సర్వీస్, ఆడవాళ్ళకి లో ఇంట్రెస్ట్ లోన్స్, పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం, ₹2 కిలో బియ్యం, ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి స్కీమ్స్తో జనాల్ని ఆకట్టుకొని 2009 ఎలక్షన్స్ టైంకి ఎటువంటి పొత్తు లేకుండా 294 సీట్లలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయింది. ఇటువైపు చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు కొత్తగా ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కొత్త అలజడిని సృష్టించారు. మొత్తంగా పీఆర్పీ పార్టీ 288 సీట్లలో పోటీ చేయడం జరిగింది. అలాగే ఆ టైంలో భారతీయ జనతా పార్టీ ఎటువంటి పొత్తు లేకుండా 271 సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమైపోయింది. కాంగ్రెస్ ని, మెగాస్టార్ చిరంజీవిని, అలాగే బీజేపీని ఎదుర్కోవడం కోసం తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంతో పొత్తు పెట్టుకుని మహాకూటమి పేరుతో పోటీ చేసింది. మొదటిసారి పార్టీ పెట్టిన చిరంజీవి గారు 288 సీట్లలో 18 సీట్లను గెలిచారు. అలాగే మహాకూటమిగా ఏర్పడిన 4 పార్టీలు మొత్తం కలిపి 107 సీట్లను గెలుచుకున్నారు. ఇంకా ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 294 సీట్లలో 156 సీట్లను గెలుచుకుంది. దీంతో వరుసగా రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ గెలిచిన కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణించాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అల్లకల్లోలం అయిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి 2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని ఆయన స్థాపించారు. 2014 నాటికి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లుగా ఏర్పడ్డాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైసీపీ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేసింది. అలాగే టీడీపీ, బీజేపీ పొత్తుతో పాటు జనసేన పార్టీ అవుట్ సైడ్ సపోర్ట్ తో వాళ్ళు 175 స్థానాల్లో పోటీ చేశారు. ఈ ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్త పార్టీ అయిన వైసీపీకి కాకుండా టీడీపీ వైపే మొగ్గు చూపారు. వైసీపీ 64 స్థానాల్లో గెలిస్తే టీడీపీ 102 స్థానాల్లో గెలిచి గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ గా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యారు. నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. 2014 ఎలక్షన్స్ కు ముందు పొలిటికల్ అనాలిసిస్ లో ఇంకా సర్వేస్ లో వైసీపీ పార్టీ ఫేవర్ గా నిలిచింది. కానీ టీడీపీ ప్రభుత్వానికి ఉన్న సీనియారిటీ, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ పరిపాలించిన అనుభవం ఉండటంతో ప్రజలందరూ టీడీపీకే ఓటేశారు. 5 ఏళ్ల పాటు అపోజిషన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి బాటలో నడుస్తూ 2017 నవంబర్ 6వ తారీఖున ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 3000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి ప్రజల కష్టాల్ని తెలుసుకున్నాడు. 2019 ఎలక్షన్స్ నాటికి ఈ పాదయాత్ర ముగిసింది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 174 స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో, వైఎస్ఆర్సీపీ పార్టీ 175 స్థానాల్లో, బీజేపీ పార్టీ 173 స్థానాల్లో పోటీ చేశాయి. అలాగే కొత్తగా ఏర్పడిన జనసేన పార్టీ, సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ పార్టీలతో పొత్తు పెట్టుకుని మొత్తం 172 స్థానాల్లో పోటీ చేశారు. ఈ 172 స్థానాల్లో 130 సీట్లలో జనసేన పోటీ చేసింది. అలాగే 1 సీట్లు బీఎస్పీ, 14 సీట్లని సిపిఐ, సిపిఎం సమానంగా పంచుకున్నాయి. ఇంక ఎలక్షన్స్ లో ప్రజలందరూ వైసీపీ వైపే చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజా సంకల్ప యాత్ర సూపర్ డూపర్ హిట్ అవడంతో పోటీ చేసిన 175 స్థానాల్లో 151 స్థానాల్ని వైసీపీ పార్టీనే గెలుచుకుంది. జేఎస్పీ ప్లస్ గా కలిసి పోటీ చేసిన జనసేన, సిపిఐ, సిపిఎం, అలాగే బీఎస్పీ పార్టీ పోటీ చేసిన 172 స్థానాల్లో కేవలం 1 సీట్ని మాత్రమే గెలుచుకుంది. ఆ గెలిచిన 1 సీటు జనసేన పార్టీది. 151 సీట్లు గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ గా ఎన్నికారు. 2009లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024లో జరగబోయే ఏపీ ఎలక్షన్స్ మంచి రసవత్తరంగా ఉండబోతున్నాయి. ఈసారి జగన్ ని ఎలాగైనా సరే ఓడించి గద్దె దించాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు చేతులు కలిపాయి. ఒక్కడిని ఓడించడానికి 3 కలిసి వస్తున్నారంటే ఆ ఒక్కడు హీరో అయినా అయి ఉండాలి, లేదంటే విలన్ అయినా అయి ఉండాలి. ఇంతకీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హీరోనా, విలనా? ఇది తెలుసుకోవాలంటే రేపు రాత్రి 8:30కి మన ఛానల్లో వీడియో రిలీజ్ అవుతుంది. ఆ వీడియో మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. రేపు రాత్రి 8:30కి మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.